ఈ భాగ్య ఎవరు? తను కేర్ టేకర్. పిల్లల్ని చూసుకోవడానికి వచ్చింది. అసలు ఈ పిల్లలు ఎవరు? నా పిల్లలేనా? కాదు అమర్. అసలు నీకు ఇంకా పెళ్ళే కాలేదు. ఈ పిల్లలు అమ్మా నాన్న లేనివాళ్ళు. ఆర్ఫన్ హోమ్ నుంచి వీళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నాం. నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, అందుకే ఎవరూ లేని ఈ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాను. కేర్ టేకర్ని పెట్టి వీళ్ల బాగోగులన్నీ మనమే చూస్తున్నాం. ఇక తను యాదమ్మ మన ఇంట్లో. నేను చెప్తాను, ఆగండి. నేను మనోహరి ఫ్రెండ్ని సార్. ఈ ఇంట్లో తల్లో నాలుకలా ఉంటాను. మనోహరి ఎవరు? అమర్, నేనే. అప్పుడే మర్చిపోయావా? మీరు నాకేమవుతారు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. ఏంటి మనోహరి, ఊరికే ఫ్రెండ్ అని చెప్తావు? సార్, ఈ మనోహరి మీ ఫ్రెండ్ మాత్రమే కాదు, మీ లవర్ కూడా. లవరా? అవును సార్, మనోహరి మీరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆలోపే మీకు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారు. తను చెప్పేది నిజమా? నిజం అమర్. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సార్, అవన్నీ రాథోడ్. కానీ నీకిలా అయ్యింది. మన ప్రేమ గొప్పది కాబట్టే నువ్వు నాకు ప్రాణాలతో దక్కావు. మిమ్మల్ని కాపాడుకోవటానికి మనోహరి ఎంతో కష్టపడింది సార్. మీకోసం తన ప్రాణాలైనా ఇస్తుంది. అంతెందుకు, నిన్న రాత్రి కొంతమంది టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి మిమ్మల్ని చంపి దేశ రక్షణకి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ఎత్తుకెళ్లాలని చూశారు. కానీ మనోహరి తన ప్రాణాలకు తెగించి ఆ టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి మిమ్మల్ని, దేశాన్ని కాపాడింది సార్. థ్యాంక్ యూ మనోహరి.
అది నా బాధ్యత అమర్. నేను నీలో సగాన్ని. నీకోసం ఏదైనా చేస్తాను. మనోహరి లాంటి గొప్ప అమ్మాయి మీకు దొరకటం మీ అదృష్టం సార్. మీకు ఈ ప్రమాదం జరగకపోయి ఉంటే ఈ పాటికి మీ పెళ్ళైపోయి ఉండేది. యాదమ్మా, మా పెళ్ళికి అంత తొందర ఏముంది చెప్పు. అమర్ పూర్తిగా కోలుకున్నాక మేం పెళ్లి చేసుకుంటాం. అంతే కదమర్? మీ అందరూ ఎవరో తెలిసింది కాబట్టి ఇప్పుడు నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు. ఇంతకీ నాకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇప్పటికీ నువ్వు తెలుసుకున్నది చాలా మరి. మిగతా విషయాలు తర్వాత చెప్తాను. నాకు ఆ విషయం కూడా తెలియాలి. అన్ని విషయాలు ఒకేసారి చెప్పడం నీ హెల్త్కి మంచిది కాదు అని డాక్టర్ చెప్పారా మరి. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు. మెల్లమెల్లగా అన్నీ చెప్తాను. ఓకే. నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఏంటి మనోహరి నువ్వు చేసిన పని? ఆయనకి పిల్లల గురించి, నా గురించి, రాతోడి గురించి అబద్ధం చెప్తావా? లేకపోతే నిజాలు చెప్పి అమర్ని నీకు కట్టుబట్టమంటావా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నేను కూర్చోవలసిన పీటల మీద నువ్వు కూర్చున్నావు. నా మెడలో పడాల్సిన తాళి నీ మెడలో పడింది. అంత తేలిగ్గా వదిలేస్తానా? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు దొరికింది. అందుకే వాడుకుంటున్నాను. నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు. కానీ మానవత్వం మర్చిపోయి ఆయనతో అంత నీచంగా ప్రవర్తిస్తావా? మనుషుల ప్రాణాలు తీసే ఈవిడ ప్రవర్తన హుందాగా గౌరవంగా ఉంటుందని ఆశించడం మన తప్పే మిస్సమ్మా. ఎక్కువగా మాట్లాడక రాతోడు. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది. లేదంటే అమర్ గతం మర్చిపోయాడు, మీరు అమర్ని మర్చిపోవాల్సి వస్తుంది.